సాధన బాలల కథ. శ్రీరామ్ 8వ తరగతి చదువుచున్నాడు. బాగా అల్లరి చేస్తూ తోటి విద్యార్థులతో స్నేహంగానూ ఉంటాడు. చదువులో మాత్రం స్నేహితుల కంటే కొంత వెనుకబడి ఉంటాడు. అక్షరాల పట్ల కొంత శ్రద్ధ చూపమని టీచర్లు, స్నేహితులు చెప్పినా పట్టించుకోడు. దస్తూరి పట్ల ఉన్న నిర్లక్ష్యం వల్లనే శ్రీరామ్ చదువులో ముందంజ వేయలేకపోతున్నాడు అనే విషయం అందరికీ తెలుసు. ఒకసారి శ్రీరామ్కు జ్వరం వచ్చింది. 4 రోజులు బడికి వెళ్ళలేకపోయాడు. మరుసటి రోజు బడికి వెళ్ళగా జరిగిన పాఠాల నోట్సును నెమ్మదిగా రాసి పూర్తి చేయమని తెలుగు మాస్టారు సూచించారు. తన స్నేహితుడు చిన్ని కృష్ణ దగ్గర నుండి తెలుగు నోట్సు తీసుకున్నాడు. సాయంత్రం వేళ ఇంటి దగ్గర కూర్చొని రాయడం ప్రారంభించాడు. కొంతసేపటికి శ్రీరామ్ మామయ్య ముఖ్యమైన పని మీద శ్రీరామ్ ఇంటికి వచ్చాడు. శ్రీరామ్కు హైదరాబాదులో ఉండే మామయ్య అంటే ఎంత ఇష్టమో ఆయన మాటలంటే అంత గౌరవం కూడా. మామయ్య చెప్పే కథలంటే చెవి కోసుకునేవాడు. అందుకే శ్రీరామ్ కోసం ఆయన మంచి కథల పుస్తకాలను కానుకగా తెచ్చాడు. శ్రీరామ్ తన నోటు పుస్తకాన్ని మామయ్యకు చూపాడు. తాను కాపీ చేస్తున్న చిన్ని కృష్ణ నోట్సును చూపాడు. మాటల్లో తరగతిలో ఈ అబ్బాయే ఫస్ట్ అన్నాడు ఆనందంగా. నీవెందుకు ఫస్ట్ రావడం లేదు అన్నాడు మామయ్య. ఎదురు చూడని ఆ ప్రశ్నకు నేను ఎంత బాగా రాసినా మాస్టారు మార్కులు తక్కువే ఇస్తారు అన్నాడు శ్రీరామ్. ఇద్దరి నోట్సులు ప్రక్కనే పెట్టి ఇప్పుడు చూడు, ఈ అబ్బాయి నోట్సులో దస్తూరి ఎలా ఉందో, నీ నోట్సులో అక్షరాలు ఎలా ఉన్నాయో అన్నాడు మామయ్య. నిజమే, చిన్ని కృష్ణ ఎంత చక్కగా రాస్తాడు. తనకు అలాంటి అక్షరాలు రాయాలంటే ఇష్టమే, కానీ కుదరడం లేదు. ఎప్పటి నుండో తన మనసులో ఉన్న ఆ మాటలను మామయ్య ముందు ఉంచాడు శ్రీరామ్. నీవు అక్షరాలు గుండ్రంగా రాయాలంటే తప్పక రాయగలవు. అయితే నీవు దృఢంగా నిశ్చయించుకోవాలి. దానికోసం శ్రమపడాలి. వేమన కవి చెప్పినట్లు సాధనమున పనులు సమకూరు ధరలోన, సరేనా అన్నాడు మామయ్య. అలాగే మామయ్య అన్నాడు శ్రీరామ్. ఆ రోజు నుండి శ్రీరామ్ తాను ప్రతిరోజు రాసే కాపీ రైటింగ్నే శ్రద్ధగా పెన్సిల్తో రాయసాగాడు. మేలుబంతిలో తెలుగు మాస్టారు రాసిన గుండ్రటి అక్షరాలను అలాగే రాయాలని పట్టుగా రాయసాగాడు. ఎంతో శ్రద్ధగా రాస్తూ ఉంటే తనకు అక్షరాలు బాగా వస్తున్నాయని శ్రీరామ్కు అర్థమయ్యింది. ఆ ఆనందంతో మరింత అందంగా రాయసాగాడు. నెల తిరిగేసరికి శ్రీరామ్ అక్షరాలు ముత్యాల్లా తయారయ్యాయి. గతంలో తాను రాసిన అక్షరాలను చూస్తుంటే శ్రీరామ్కే నచ్చలేదు. టీచర్లు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోని తనకు ఇప్పటికైనా కనువిప్పు కలిగిందని శ్రీరామ్ మనసులోనే అనుకున్నాడు. కొన్నాళ్లకు ఓ వార్తాపత్రిక మంచి దస్తూరికి ముచ్చటైన బహుమతి అనే పోటీ విద్యార్థుల కోసం నిర్వహించింది. శ్రీరామ్ బడిలో తెలుగు మాస్టారు మంచి దస్తూరి గల విద్యార్థుల వ్యాసాలు ఆ పోటీకి పంపారు. దాదాపు నెల గడిచాక ఫలితాలు తెలిసాయి. అందులో ప్రథమ బహుమతిని తెచ్చుకున్న శ్రీరామ్ను స్నేహితులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అభినందించారు. శ్రీరామ్ మాత్రం దీనికంతటికీ కారణమైన తన మామయ్యకు ఈ విషయాన్ని తెలిపాడు. అతడు చెప్పిన సాధన మంత్రానికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.